సామాన్య ప్రయాణికుల్లా బస్సు ఎక్కుతారు, మీ పక్కనే కూర్చుంటారు, మాటలతో మభ్యపెడతారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. కదులుతున్న బస్సులోనే సొమ్ములు దోచేస్తారు. తేరుకునేలోపే బస్సు దిగి పరారైపోతారు. బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ ఈ దొంగలు పోలీసులకు ఎలా చిక్కారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. బస్సు ఎక్కటం, మాటల్లో పెట్టి సొమ్ము కాజేయడం, మధ్యలోనే బస్సు దిగి వెనకాలే వస్తున్న కారు ఎక్కి పారిపోవటం. అచ్చం సినిమా స్టోరీలా ఉంది కదా. కానీ అచ్చం ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ 3 కుటుంబాలు. ఏపీ వ్యాప్తంగా బస్సుల్లో తిరుగుతూ బస్సుల్లో చోరీలు చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా కడప పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ ముఠా ఎక్కడ పడితే అక్కడ చోరీలు చేయదు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే చోరీలు చేస్తారు. అది కూడా మహిళా ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుంటారు. బస్సు ఎక్కి మహిళా ప్రయాణికుల పక్కనే కూర్చొని మాటలు కలుపుతారు. కదులుతున్న బస్సులోనే చోరీ చేసి మధ్యలోనే బస్సు దిగి అప్పటికే వారి కోసం సిద్ధంగా ఉన్న కారు ఎక్కి పరారవుతారు. బస్సెస్ లో 2-3 ఎక్కుతారు. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. కార్ పక్కన పెడతారు. ఆ బస్సెస్ లో దొంగతనం చేస్తే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బస్ వాళ్ళకి ఆపమని చెప్తారు, దిగేసి ఆ కార్ ఎక్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి పర్టికులర్ ఈ గ్యాంగ్ కి మోడస్ ఆపరండి. కార్ కూడా మనం తీసుకురావడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసును దర్యాప్తు చేయగా ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టి గ్యాంగ్ లీడర్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు 75 లక్షల రూపాయల విలువ చేసే అరకిలో బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పోసమ్మ 15 కేసెస్. పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు, లక్ష్మి, అంబతి, సీత, కావేతి, అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. సో ఇక ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ వెళ్ళిపోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం, గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్లను, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు 10 ఏళ్ల నుంచి చోరీ చేసిన బంగారాన్ని రాజమండ్రి ప్రాంతంలో కొన్ని బంగారు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. బంగారం కొన్న వ్యాపారస్తులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితులైన భార్యాభర్తలు పోసమ్మ, పోతురాజుపై అత్యధిక కేసులు ఉన్నాయన్నారు. ఈ ముఠాపై కడపలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. కొంతమంది ఫైనాన్స్ కంపెనీస్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, కొంతమంది ఈ వ్యాపారులు, షాప్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ప్రతి కేసులో మనమే చూస్తాము. కానీ మన ఇప్పుడు పాలసీ ఏముంది అంటే, ఎవరికి నాలెడ్జ్ ఉంది ఈ ప్రాపర్టీ థెఫ్ట్, స్టోలన్ ప్రాపర్టీ, అట్లా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది రాజమండ్రిలో మనం ట్రేస్ చేసాము. ఈ ప్రాపర్టీ రాజమండ్రి టౌన్లో చాలా వరకు ఈ ప్రాపర్టీ ఇచ్చేసారు వీళ్ళు. ఫర్దర్ వీళ్ళు ఇక్కడ ఆఫెన్స్ చేయకుండా, ఈ 3 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో, వీళ్ళ మీద కడపలోనే పీడీ యాక్ట్ పెట్టాం. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయకూడదు, చేయరు. అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడీ యాక్ట్ పెడతాము. బస్సులో ప్రయాణం చేసేవారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.